మనం ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ రిటార్డేషన్ ప్రొడ్యూస్డ్ బై ఎయిర్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ 1/10 ఆఫ్ ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాడు. సో ద టైమ్ టు మ్యాక్సిమం హైట్ అంటున్నాడు డిక్రీజింగ్ బై 11%, ఇంక్రీజింగ్ బై 11%, డిక్రీజింగ్ బై 9%, ఇంక్రీజింగ్ బై 9% అంటున్నాడు అండి. ఇఫ్ రిటార్డేషన్ ప్రొడ్యూస్డ్ బై ద ఎయిర్ రెసిస్టెన్స్ అంటున్నాడు అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే సో ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేయాలి. మనం వితౌట్ రెసిస్టెన్స్లో మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటండి, T0 = u sin θ by g అని రాసుకున్నాను. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 చేశాను. ఈక్వేషన్ నెంబర్ 10లో ఏంటి, విత్ రెసిస్టెన్స్ తీసుకున్నాను. T1 = u sin θ g + a. దీనికి ఎయిర్ రెసిస్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ ఏం తీసుకుంటున్నాడు, సో ఇక్కడ మన 1/10 అని తీసుకుంటున్నాడు. 1/10 ఆఫ్ యాక్సలరేషన్ అంటున్నాడు. సో దీన్ని జీకి 1/10 తీసుకోమంటున్నాడు. అందుకే g/10 అని రాశాను నేను. చూడండి ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ ఎల్సిఎం చేయండి. 10 + 1 11 అవుతుంది. 11g/10 అవుతుంది. జీని ఇక్కడే పెట్టేసేయండి. సో పైకి తీసుకెళ్తే 10/11 అంటే రివర్స్ అవుతే 10/11 అవుతుంది కదా, 10/11 అవుతుంది. 10/11 ఆఫ్ దిస్ వాల్యూ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఏమైందంటే మళ్ళీ T0 అయిపోయింది కదా ఈక్వేషన్ 1 వాడుకొని. సో నేను T0 అని పెట్టాను. ఈ రిలేషన్ వచ్చిందండి మనకి. సో T1 = 10/11 × T0. ఇప్పుడు ఏమంటున్నాడు, పర్సంటేజ్ అడుగుతున్నాడు మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ అని అన్నప్పుడు ఇక్కడ సో పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడు కాబట్టి T0 - T1/T0 × 100 అని పెట్టుకోవాలి మనం. సో T0 వాల్యూ అట్లనే పెట్టండి. T1 వాల్యూ మనకి ఇక్కడ వచ్చేసింది. T1 = 10/11 × T0. ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసేయండి. T1 వాల్యూ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ T0 ఉంది, ఇక్కడ T0 ఉంది, ఇక్కడ కూడా T0 ఉంది. ఈ మూడిట్లో T0 ఉంది కాబట్టి కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇక్కడ మనం కామన్ తీసేసి ఇక్కడ T0 క్యాన్సిల్ అవుతాయి. ఇంకా మిగిలింది ఏంటి మనకి, ఇక్కడ 1 మిగులుతుంది. 10/11 ఇక్కడేమో T0 వెళ్ళిపోతే 1 మిగులుతుంది. ఓకేనా. సో సంథింగ్ బై 1 అంటే ఇదే అవుతుంది వాల్యూ. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీద్దాం. 11 సో -10/11. సో కింద 1 ఉంది కాబట్టి అవసరమే లేదు మనకి. సో 11లో నుంచి 10 తీసేస్తే 1 అవుతుంది. 1/11 1/11 × 100. 1/11 అంటే 0.090 వస్తుందండి. సో దీన్ని 100 అంటే సో 2 పాయింట్లు అటు తీసుకెళ్ళాలి అంటే 9.0% అవుతుంది. 9% డిక్రీజ్ అవుతుందట. ఇంక్రీజ్ ఎట్లా అవుతుందంటే డిక్రీజ్ అవుతుంది కదా. 9% డిక్రీజ్ అవుతుందని చెప్పి మన ఆన్సర్ మనం ఈజీగా చెప్పొచ్చు అండి.